ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు రాయల్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. మనం ఒక సందర్భం చూస్తే యేసుక్రీస్తు వారు ఆయన చుట్టూ ఉన్న ప్రజలకు ఒక ప్రశ్న వేస్తారు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఒక ప్రశ్న వేస్తారు. అప్పుడు ఒక్కరు కూడా ఆయనలో పాపం ఉందని నిరూపించలేకపోతారు. అలాంటి ఆయనను మనం తెలిసి చేసినా తెలియక చేసినా చిన్న తప్పైనా పెద్ద తప్పైనా మనం చేసిన సమస్తమైన పాపాల నిమిత్తము పాపం ఎరుగని ఆయన్ను పాపిగా చేసి ఉన్నాము. ఆయన మనల్ని క్షమించి మన పాపాలని ఆయన సిలువ మీద మోసి మనల్ని క్షమించి ఉన్నాడు. కానీ మనం మన తోటి సహోదరే కానీ మిత్రులే కానీ చిన్న అబద్ధం చెప్పినా చిన్న ఏదైనా మోసం చేసినా వాళ్ళని క్షమించకుండా వాళ్ళ మీద ఇంకా పగబెట్టుకుని ఉంటాం. మనం చేసిన అలాగనే యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపాల నిమిత్తం మనల్ని క్షమించకుండా ఉంటే మనం ఏ పరిస్థితిలో ఉంటాం మీరే ఒకసారి ఆలోచించుకోండి. యేసుక్రీస్తు వారు దేవుని చిత్త ప్రకారం నెరవేర్చడానికి, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి తండ్రి చిత్త ప్రకారం సమస్తము జరిగించి ఆయన మళ్ళీ వెళ్ళి ఉన్నారు. ఆయన మళ్ళీ వస్తారు. అప్పుడు ప్రేమ చూపించే ఆయనగా రారు. అగ్ని వల్లే, ఒక సింహం వల్లే ఆయన మన మీదకి వస్తారు. ఇంకనూ మనం చేసిన తప్పులను ఆయన ఒకసారి క్షమించి ఉన్నారు. మళ్ళీ మనం అదే తప్పు పాపం చేసి మళ్ళీ అలాగే జీవిస్తూ ఉంటే ఆయన మనకు క్షమించడు. ఈసారి ఆయన తీసుకువెళ్ళి ఆయనే మళ్ళీ అగ్నిగుండంలో వేస్తారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ఆయన ఒకసారి మనకు క్షమించి ఉన్నారు, మరొకసారి క్షమాపణ అనేది ఉండదు. అందుకని ఇక మీదటి నుంచి పాపం చేయక క్రీస్తుని నిజమైన రక్షకుడిగా గుర్తెరిగి మారుమనసు పొందమని కోరుకుంటున్నాం. ఈ చిన్న వాక్యం మీ జీవితంలో ఫలించాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.